హలో అండి విజ్ఞాన్ గారు. ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతున్నారు. అసలు గుర్తుపెట్టుకుంటే బెటర్ ఏమో. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని. ఒకసారి రెండుసార్లు అంటే ఓకే, మనం కూడా అర్థం చేసుకుంటాం. కానీ అదే రిపీట్ అయింది అనుకోండి, మనకు కూడా ఒకలాంటి చిరాకు అనిపిస్తుంది, ఇచ్చింగ్ అనిపిస్తుంది. కావాలని చేస్తున్నారా అని ఒక ఇరిటేటింగ్ అనిపిస్తుంది. తప్పు కదా అలాగా. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ అదే జరిగి నేషనల్ మీడియా దగ్గర కూడా అదే జరిగితే ఎవరికైనా మన సైకాలజీ ప్రకారం ఇబ్బంది అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు? ఎంటీఆర్ గులాబ్ జాములు మనకు తెలుసు కదా, బాగా ఫేమస్సే కదా. ఓకే, ఇకపోతే లాస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కేటీఆర్ కేసీఆర్ అంటే ఆ మొహాలు తెలుసు, కానీ ఆ కార్యకర్తలకు కూడా వాళ్ళ ఫుల్ నేమ్స్ తెలియదు, తెలుసా? అవును. ఏం పేరు ఉంటుంది సార్ది, ఏదో ఉంటుందిలే, కొన్నిదల చంద్రశేఖర్ రావా లేకపోతే ఇంకేదైనా చంద్రశేఖర్ రావా అనుకునేవాళ్ళు. అసలు చంద్రశేఖర్ రావు అని కూడా తెలియదు. కల్వకుంట్ల చంద్రశేఖర్. అవును, చాలా మందికి తెలియదు. కేటీఆర్ పేరు కూడా చాలా వాళ్ళకి అలాగే ఇట్లా పిలిస్తేనే కేటీఆర్ కేసీఆర్ అంటేనే తెలుసు. అవును. ఎంతమందికి అది తెలీదో. ఎన్నో సభల్లో, ఎన్నో స్కూల్స్లో ఎన్ని పొరపాట్లు డొర్లితే అవన్నీ కవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాటిని ప్రచురించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇమీడియట్గా తీయించేసి 10 years మీడియాలో వాళ్ళ గురించి నెగిటివ్ రాకుండా చూసుకున్నారు. ఎవ్వరు నెగిటివ్ మాటలు వెంటనే తీసుకెళ్ళి జైలేసి వాళ్ళ తొక్కేసి తన్నేసి ఇలాంటివన్నీ చేశారు, జరిగింది అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఏదో స్పై కెమెరా పెట్టుకొని ఎక్కడ సబ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుల్గా కవర్ చేసి ఏ మూలకి ఏది ఎతుకుదామా అని చూస్తున్నారు. అలా ఒక 100 సభల్లో వాళ్ళకు 3 దొరికాయి. ఈ 3టిని హైలైట్ చేసి అందరూ ఇలాగే అనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేసింది. ఇది ఇప్పుడు అసలు ఎలా ప్రధానికి ఒక రీజన్ కూడా ఉంటుంది, ఊరికే కావాలని ఎవరు చేయరు. పుష్ప ప్రీ రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ ఎందుకు మర్చిపోయాడో మాట్లాడుకున్నాం మనం. అక్కడ రేవతి, ఇక్కడ రేవంత్ రెడ్డి, అంతేనా? రేవతి మరణించింది, రేవంత్ రెడ్డి మాకేదో హెల్ప్ చేశాడు, రేవతికి కండోలెన్సెస్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డిని కంగ్రాచులేట్ చేయాలి. ఇటు నుంచి ఇటు క్షణంలో మారిపోవాలి. ఆ టైంలో జరిగిన ఒక చిన్న బెరుకు, దాన్ని హైలైట్ చేశారు. అసలు మర్చిపోయారు అని. నెక్స్ట్ మొన్న ఆదిత్య. కానీ ఆ రోజు అల్లు అర్జున్ గారు చేసిన అంటే ఆ బిహేవియర్ కూడా అట్లానే అనిపించింది, మర్చిపోయినట్టుగా కాస్త పొరపాటు పడ్డం వేరు. అప్పుడు ఆటోమేటిక్ గా మన నోట్లో ఆ సఫోకేషన్ వేరు, ఆ డీహైడ్రేషన్ వేరు, బాడీని మర్చిపోయినట్టుగా మేబీ సరే మర్చిపోయాడే అనుకుందామా. మనిషి అంటే మర్చిపోడా? ఆయన మనిషి కాదా? ఇక్కడ నుంచి దిగిపడ్డా చెప్పు. కుంతీదేవికి సూర్యభగవానుడు ప్రసారించిన కర్ణుడైతే కాదుగా. కానీ మర్చిపోకూడదు మా, బట్ ఇట్స్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. కరెక్టే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అంతే. అలా అని అదే పనిగా అసలు రేవంత్ రెడ్డి చిచి నాకు ఆ మొహం అంటే తెలియదు, నేను ఎప్పుడు చూడని ఇట్లాంటివి ఏం అలా రేవతి వస్తుంది ఏంటి నోట్లోకి, ఇంకా రేవంత్ రెడ్డి గారు కదా. ఆ పేర్లు కూడా చూడు అక్కడ, మరి కన్ఫ్యూజన్లో తప్పు లేదు. నెక్స్ట్ మళ్ళీ ఆదిత్య యనమండ్ర ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పాడు. తర్వాత ఏదో ముఖ్యమంత్రి కిరణ్ అని ఏదో పేరు చెప్తుంటే దాన్ని కట్ చేసి, ఆయన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, తర్వాత కిరణ్ గారు, నరేందర్ గారు, మహేందర్ గారు అలా చెప్పాలనుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటే నేను ఆదిత్యతో తర్వాత మాట్లాడా కూడా, మాట్లాడితే తను చెప్పాడు. అప్పుడు నాకు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే, తను అసలు మార్నింగ్ నుంచి మాకు వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లేదు, అక్కడ సఫోకేషన్ ఉంది, ఆయన వస్తున్నారని చెప్పి అలాగే ఉన్నాము, స్క్రిప్ట్ కూడా ఇవ్వలేదు చేతికి, నేను స్పాంటేనియస్గా ఏదో ఒకటి చెప్పి ఎంటర్టైన్ చేస్తుందా, ఆ రోజు అలా జరిగిందని చెప్పాడు. సరే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇంకా ఇప్పుడు నేషనల్ టెలివిజన్లో ఆవిడ కూడా పెద్ద యాంకర్ లాగా ఉంది, చక్కగా ఉంది. ఆవిడ కూడా పెద్ద పొలిటీషియన్ లాగా ఉంది. మిస్టర్ మోడీజీ, మిస్టర్ రెడ్డిజీ అని. ఇప్పుడు ఈ పొరపాటుని నువ్వు పొగడాలనుకుంటే రేవంత్ రెడ్డి గారిని మోడీతో పోల్చి పొగిడింది, ముఖ్యమంత్రిని ప్రైమ్ మినిస్టర్తో పోల్చింది అని నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు చెప్పాలంటే. లేదు నెగిటివ్గా చూడాలంటే ఈమె పేరు మర్చిపోయింది అనొచ్చు. ఇలాంటివన్నీ ఫోకస్ చేసి కావాలని బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేసి ఆనందం పొందుతున్నారు అంతే. ఎక్కడ చూసినా మర్చిపోయారట. వీరి గుమ్మడి పండు రేవంత్ రెడ్డి గారి పేరేంటి
అని నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా పాటలు ఉన్నాయిగా, ఇవన్నీ ట్రోల్స్ చేస్తా వేస్తున్నారు అంతే, డీఫేమ్ చేయడానికి. నెక్స్ట్ అదే కేటీఆర్ డైరెక్ట్ బాడీ షేవింగ్ చేసి చిట్టినాయుడు అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డిని. నిన్నెప్పుడు ఆయన ఏమనలా, గౌరవనీయులైన కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పొట్టిగా ఉన్నాడని చెప్పేసి ఇతను అతన్ని బాడీ షేమింగ్ చేస్తూ బహిరంగంగా మాట్లాడుతున్నాడు. మన ఈ చిట్టినాయుడు ఇదే చిట్టినాయుడు అని మొన్న అన్నాడు. నేనే విన్నా 4 సార్లు, ఏంటి మతిపోయిందా అనుకున్నా. బాడీ షేమింగ్ చేయొద్దు, వాళ్ళకి పద్ధతులు పాటలు ఉండవు, అదంతే, వాళ్ళని వదిలేద్దాం బెటర్. అండ్ ఇకపోతే రేవంత్ రెడ్డి గారి మీద సర్క్యులేట్ అయ్యేవి కావాలనే అదే పనిగా నెగిటివ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. 3 సందర్భాల్లో సరే జరిగింది, 3 సందర్భాల్లో 3ంటికి 3 రీజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అలా పేరు మర్చిపోవడాన్ని మీరు సమర్థిస్తారా? నేను సమర్థిస్తున్నారా అంటే బై మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు ఏది అలా ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు ఉన్నారబ్బా, ఒక లైవ్ లో నేను ఉన్నప్పుడు, యాంకర్ గా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయాలి. కానీ ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, నేను చేయాలి. ఇంకో ట్రోల్స్ చేస్తున్నారు చూడండి, ఇలాగ అది తప్పు. మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేయడం కాదు. అఫ్ కోర్స్ రెండు కూడా మీరు అన్నట్టు మర్చిపోవచ్చు, కానీ పదే అది జరిగితే ఇప్పుడు నేను జరగలేదు. మా చేసిన 3 చోట్ల 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ అయినా సరే అదే డిఫరెంట్ సిచువేషన్. నాకైతే సేమ్ సిచువేషన్ కదా. ఆఫ్ కోర్స్ ప్లేసెస్ వేరు. బట్ నేనే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అస్తమాటికి మర్చిపోతున్నారు, ఏమనిపిస్తుంది? పైగా నేమ్ అనేది మనకు అంటే చాలా సందర్భాలు ఇంటి పేరుతో సహా పిలిపించుకుంటారు చాలా మంది, ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. ఊరికి ఎట్లా మర్చిపోతారు మీరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా మొన్న చావా గురించి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు నిజంగానే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు. అప్పుడు ఎంత ఇష్యూ జరిగిందో మనకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వెంటనే ఇంకొక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఇది మైండ్ లో ఉండాలి. బాబాయ్ ఆల్రెడీ జరిగింది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు. అందుకని ఆ రోజు ఆదిత్య గారు చేసింది కూడా తప్పనే అంటాను, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ ఇది నేషనల్ మీడియా వరకు వెళ్ళలేదంటే వెళ్ళింది, ఇది నేషనల్ మీడియానే కదా. ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు ఆల్రెడీ 2 సార్లు జరిగినప్పుడు వీళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. బట్ మనిషి అంటే సమ్ టైమ్స్ ఎంత జాగ్రత్తగా నవ్వుతాయి. అందుకే నేను నా ఎగ్జాంపులే చెప్పా. ఇప్పుడు మొన్న చావా సినిమా ఉందా, దాంట్లో కానోజీ పేర్లు చెప్పా. అది వాళ్ళు ఫిర్కే వంశం అని ఓ ఛానల్ చెప్పా, షిర్కే అని ఓ దాంట్లో చెప్పా, సిర్కే అని ఇంకో దాంట్లో చెప్పా. యాక్చువల్గా షిర్కే మర్చిపోయి సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కరెక్టే, నేను చెప్తున్నా, జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది, కాదని మనం కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు అవుతాయి. అంటే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి తెలుసా? మనం జాగ్రత్త పడి మనం మైండ్ అక్కడ పెట్టాలి, ఆటోమేటిక్గా తప్పలేదు. ఇప్పుడు నేను ఉన్నాను, పిచ్చి ప్రశ్న అయితే అడగను కదా మిమ్మల్ని, టాపిక్ తగ్గట్టే అడుగుతాను. మర్చిపోయి ఇంకో దాని ఏదో అడిగేస్తానంటే కుదరదు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే అతి జాగ్రత్త పడ్డా సమ్ టైమ్స్ దాని వల్ల కూడా జరుగుతాం. ఇప్పుడు ఎక్కడో ఒక చోట జరిగి ఆగిపోయి ఉంటే మీరు అన్నట్టు మనం ఒప్పుకుంటాం, అది ఎవరు చేసినా సరే తప్పు, హ్యూమన్ మిస్టేక్స్, హ్యూమన్ ఎర్రర్స్ అనుకోవచ్చు. కానీ అదే రిపీట్ అవుతుంటుంటే ఎవరికైనా ఇబ్బందికరమే. దాన్ని వీళ్ళు కావాలని హైలైట్ అది తప్పు. మళ్ళీ ట్రోల్స్ చేయడము, వీరి గుమ్మడి పండు ఇంకోటి ఏదో అనడం, ఇవి తప్పు అంటాను నేను. కానీ మనం అయితే జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు కూడా ఇబ్బందికరమే, అస్తమాటికి పేరు మర్చిపోవడం ఏంటి అనిపిస్తుంది, కరెక్ట్ కాదు అది. Thank you so much.